నమస్తే, నేను క్రాంతి. మంత్రాలకు చింతకాయలు కాదు రాలుతున్న మనుషులు. దొంగ అనుకున్నారు, తోటి రైతును బలికొన్నారు. కాసుల కోసం కాటికి పంపుతున్న తోబుట్టువులు. ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు. ప్రాణాల మీదకు తెస్తున్న చిరు తగువులు. అలా వెళ్తున్నారు, ఇలా తిరిగి రావడం లేదు. రాకెట్ యుగంలోనూ రాతి మనుషులు. మీ చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. మంత్రాలు బాణామతి పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలియదు, కానీ మంత్రాలు చేశారన్న నెపంతో ఓ కుటుంబాన్ని చితక్కొట్టారు. కుటుంబ పెద్దను అత్యంత దారుణంగా కడతీర్చారు. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పల్లెల్లోని మూఢ విశ్వాసాలను ఎత్తి చూపుతున్నాయి. మెదక్ జిల్లాలో ఘోరం. మంత్రాలు చేశారన్న నెపంతో హత్య. ఇంటి పెద్దను కొట్టి చంపిన కొంతమంది. తూప్రాణ మండలం ముప్పిరెడ్డిపల్లెలో ఘటన. ఆధునిక కాలంలో కూడా మూఢ విశ్వాసాలు పల్లెలను పట్టి పీడిస్తున్నాయి. మెదక్ జిల్లాలోని పల్లెల్లో అడపాదడపా మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో దాడులు జరగడం సర్వసాధారణమైపోయింది. తాజాగా తూప్రాణ మండలం ముప్పిరెడ్డిపల్లిలో మంత్రాల నెపంతో ఓ కుటుంబ సభ్యులపై దాడికి దిగారు ఊరిలోని కొందరు. వారిని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా ఇంటి పెద్దయిన రామస్వామిని ఈడ్చుకుని వెళ్లి అత్యంత దారుణంగా హతమార్చారు. ఇంటి దగ్గర పోయారంట, ఇంటికాడ పోయి ఇంటికాడ దౌర్జన్యంగా వాళ్ళని కొట్టేసారు. భార్యను కూడా పొడిచారంట, కొడుకును కూడా కొట్టిరంట, కోడలు కూడా కొట్టిరంట. ఆయన ఇంటికెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ కమిటీ ఆఫీసుల దగ్గర హత్య చేసి బయట పడేసి ఎందుకంటే అదే రాత్రి పోలీసులు వచ్చి కూడా వేసుకొని పోయారట. మొత్తం 20 మంది దాకా వచ్చేసిర్రు. వచ్చి మా నాయనని కొట్టిర్రు. కొట్టంగానే మా నాయన ఇంట్లో కురుకొచ్చి మేము అందులో లొల్లికి ఉరుకొచ్చే వరకల్లా మా తమ్ముడు ఒక్కడే ఉండు. వచ్చి బయటకు వెళ్ళి బేడం పెట్టేసిండు. బేడం పెట్టేసరికల్లా దర్వాలు నూకేసుకొని వచ్చిర్రు. వచ్చి ఇక మా తమ్ముడు ఉన్నంతసేపు మా తమ్ముడు కాపాడిండు. మా తమ్మునికి దాకినే దెబ్బలు, మా నాయనకి దాకినే. ఇంటికనే మొత్తం ఏం లేకుండా అయిపోయినాక ఆఫీస్ కాడికి తీసుకుపోతాం, ఆఫీస్ కాడికి తీసుకుపోతాం కాబట్టి వాళ్ళ కాడికి ఆఫీసులో వేస్తామంటే వద్దు అన్నా, మేము పొద్దున వస్తామన్నా అని ఎంతమంది కాలు మొక్కినాం. మా తమ్ముడు, మా చెల్లె, మా అమ్మ, నేను ఎంత కాలు మొక్కినా అనుకోలేరు. మా అమ్మ చాక తీసుకొని ఇట్లా ఒడిచేసిండు. పొడిచినాక కూడా మా అమ్మ చూపించినా కానీ నన్ను పొడిచిరంటే ఇక మా నాయనను చంపిర్రు అన్నే. అనుమానం పెనుభూతమన్నట్లు రామస్వామి మంత్రాలు చేస్తేనే తమకు కీడు జరిగిందని భావించిన కొందరు అర్ధరాత్రి రామస్వామి ఇంటికి వెళ్లి రాళ్లు కర్రలతో దాడికి దిగారు. అడ్డొచ్చిన భార్య పోచమ్మపై కత్తితో దాడి చేశారు. కూతురు రేణుక, కొడుకు సాయిలపై విరుచుకుపడి గాయాలు చేశారు. అలా చుట్టాలింటికి పోయిన ఆయన అక్కడ దావా చేసి ఆయన అక్కడే చనిపోయింది. అది ఎట్లా చనిపోయింది తెలియదు. తాగిండా తాగలేదో తెలియదు. తీసుకొచ్చి ఇక్కడ సాగు చేసిన. ఆ తర్వాత ఇంకా వారం రోజులు నలుగురు చనిపోయారు. ఊరందరికీ ఏముందంటే మంత్రాలు నేపంతో ఏదవుతుంది అంటే ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఇంటూ ఉన్నాం, కరెక్ట్ మేము చూడలేదు. లేడీస్ 2 ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. తెలంగాణ అమావాసకు పునాసకి ఊరు తిరుగుతున్నారు అని చెప్పేసి లోకం వాడకం మేము చూసింది లేదు, చేసింది లేదు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు 108లో గాయపడిన పోచమ్మ, కొడుకు, కూతురును గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా. మెదక్ జిల్లా తూప్రాన్లో ఘోరం జరిగింది. తోటి రైతును దొంగ అనుకుని కర్రలతో కొట్టి చంపారు రైతులు. తూప్రాన్లోని పంట పొలాల్లో ఈ మధ్య తరచూ విద్యుత్ వైర్లు, పైపులు చోరీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గొల్ల మహేష్ అనే రైతు పొలానికి వెళ్లాడు. మహేష్ను దొంగగా అనుమానించిన తోటి రైతులు అతన్ని పట్టుకుని చెట్టు కట్టేశారు. కర్రలతో దారుణంగా కొట్టారు. దీంతో మహేష్ ప్రాణాలు విడిచాడు. గ్రామస్తులు వచ్చి మహేష్ను గుర్తుపట్టేలోగా దారుణం జరిగిపోయింది. బావి కల్లా కొట్టిరట, అక్కడ ఉన్న కొట్టిరట. నీళ్ళు కూడా పోయకమన్నారట. నీళ్ళు మా వాళ్ళు పిల్లగాలు పోస్తుంటే కూడా పోయకూరి నీళ్ళు పోయకూరి వాడు సావననే కొట్టిరట. సావననే కొట్టిరట. ఎవరు కొట్టిరు? అక్కడ బావిలో దిక్కున్నాలే రామకృష్ణ కొట్టిరంటారు. ఎందుకు ఇక పైపు దొంగతనం చేసిరని కొట్టిరంటారు. వాడు చేయలేదు, చెప్పలేదు. వాళ్ళే కొట్టిరని అంటారు అందరూ. మా వాళ్ళు కూడా కట్టెలతో కొట్టిరట, చెప్పులతో కొట్టిరట. మానవ బంధాలు, అనుబంధాలు ఆవిరైపోతున్నాయి. ఆస్తుల ముందు బంధాలు బలాదూరవుతున్నాయి. ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో తోబుట్టువును అత్యంత దారుణంగా హతమార్చారు. కడప జిల్లా గాద్దెల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల గ్రామానికి చెందిన గంగయ్య వెంకటమ్మలకు 3 కూతుళ్లు. కొడుకు లేకపోవడంతో ఆయనకున్న ఆస్తిని పెళ్లైన రత్నమ్మ, రాజమ్మ, బుజ్జమ్మలకు సమానంగా పంచాడు. గంగయ్య చనిపోవడంతో భార్య వెంకటమ్మ పెద్ద కుమార్తె రత్నమ్మ వద్దే ఉంటోంది. రాజమ్మ పేదరికంలో ఉండటంతో ఆమె కూతురు పెళ్లి నిమిత్తం తల్లి బంగారు నగలు కుదువు పెట్టింది. విషయం తెలుసుకున్న తోబుట్టువులు బంగారం విషయంలో తల్లితో గొడవకు దిగేవారు. ఈ క్రమంలోనే కుదువు పెట్టిన బంగారం కోసం రాజమ్మను ఆమె అక్క రత్నమ్మ, చెల్లెలు బుజ్జమ్మలు నిలదీశారు. బంగారం తమకు రాదని భావించి తోబుట్టువులు రాజమ్మ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తోబుట్టువులు తన భూమిని లాక్కున్నారని రాజమ్మ ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ విషయం తెలుసుకున్న రత్నమ్మ, బుజ్జమ్మల ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజమ్మపై దాడి చేశారు. కొట్టుకుంటూ గ్రామ పులిమేర వరకు ఈడ్చుకెళ్లి గొంతుపై కాలు వేసి తొక్కి చంపారని బంధువులు అంటున్నారు. మా అత్తగారిని వచ్చి కొట్టారు సార్. ఆమె కేసు పెడతాను ఊరపాడు కేసు కూడా పెట్టారు. ఎస్ఐ గారు లేరనేసి సాయంత్రం రిటర్న్ వచ్చేసారు సార్. ఏమో కేసు పెడతావా, మా మీద నువ్వు కేసు పెడతావా, నీకు అంత దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి అనే ఉద్దేశంతో మా అత్తగారిని కొట్టి గొంతు కింద కాలేసి నిలిమి అతి కొడతాగా చంపేశారు సార్. రాజమ్మ మృతి కారణమైన తోబుట్టువులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. చిల్లర కోసం చిల్లర పనులకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. హత్యకు ప్రతి హత్య చేయడానికి చిల్లర కాసులకు కక్కుర్తిపడి జైలు గోడల్లోకి వెళ్తున్నారు. జులాయిలుగా తిరిగేవారు డబ్బు కోసం హంతకులుగా మారిపోతున్నారు. విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్య. చిల్లర డబ్బు కోసం ప్రాణం తీసిన యువకుడు. అరకు లోయలో ఘటన. యుక్త వయసులోకి అడుగుడే కుర్రోడు చిల్లర డబ్బు కోసం మహిళను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన విశాఖ జిల్లా అరకులోయలో జరిగింది. వీడి పేరు అర్జున్. జులాయిగా తిరిగి అప్పులు చేశాడు. వాటిని తీర్చుకోవడానికి పథకం రచించుకున్నాడు. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేయాలనుకున్నాడు. ఊరిలో సంపన్న కుటుంబానికి చెందిన పార్వతి ప్రతిరోజు అత్తతో పాటు పశువుల పెండకు వెళ్లడానికి గమనించాడు. పెండ కోసం పార్వతి ఒక్కటే బయటకు రావడం చూసిన అర్జున్ ఆమెపై గొడ్డలితో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 18 ఆ మొక్కదాయి ఒంటరిగా పేడ తీసుకుని పొలంలోకి వెళ్ళుచుండగా ఈడ విషయాన్ని గమనించి గొడ్డలు ఇంటి దగ్గర నుంచి గొడ్డలు తీసుకొని అడ్డదారిలో ఆ పొలానికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె పొలంలో పేడ చల్లుతుండగా దగ్గర వరకు వెళ్ళి గొడ్డలతో ఆమె నరికేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం, చెవి దుద్దులు, తర్వాత ముక్కు కమ్మలు మొత్తం సుమారు 3 తులాలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఊరు విడిచి పారిపోయాడు. సో మాకు ఎంక్వైరీలో దీని గురించి అంతా ఎంక్వైరీ చేయగా ఈరోజు మాకు ఈ చొంపి జంక్షన్లో దొరికాడు. అర్జున్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని వలపన్ని పట్టుకున్నారు. అనంత జిల్లాలో కిరాయి హంతకుల ముఠా అరెస్ట్. హంతక ముఠా కుట్రను భగ్నం చేసిన పోలీసులు. పట్టుబడిన మారణాయుధాలు. పోలీసుల అదుపులో కిరాయి హంతకులు. అనంత జిల్లాలో కిరాయి హంతకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ సాదిక్ 2014 దీపావళి రోజున దారుణ హత్యకు గురయ్యాడు. తమ ప్రత్యర్థి అయిన జావేద్ అన్న హత్య కారణమని భావించిన సాదిక్ సోదరుడు ఖాదర్ బాషా ప్రత్యర్థి జావేద్ను హతమార్చడానికి అనంతపురానికి చెందిన హంతక ముఠాను సంప్రదించాడు. మధ్యకాలంలో తాడిపత్రిలో సాదిక్ అనే వ్యక్తిని హత్య చేయడం అందరికి కూడా తెలిసిన విషయమే. అది సెన్సేషనల్ అయింది తాడిపత్రిలో. దానికి కౌంటర్గా అతని తమ్ముడు ఖాదర్ అని ఇతను తన అన్నను చంపిన వాళ్ళను చంపించాలనే ఉద్దేశంతో 8 లక్షల రూపాయలకు కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. అందులో 3 లక్షల రూపాయలను వీళ్ళకి అడ్వాన్స్గా కూడా ఇవ్వడం జరిగింది. జావేద్ హత్యకు సుపారీగా 3 లక్షల రూపాయలకు కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు ఖాదర్ బాషా. జావేద్ దినచర్యలపై నిఘా పెట్టి హతమార్చాలని పథకం రచించుకున్న కిరాయి ముఠా సభ్యులు ఓ వాహనాన్ని బాడుగకు తీసుకుని తాడిపత్రికి బయలుదేరారు. అనంతపురం 1 టౌన్ సిఐ గోరంట్ల మాధవ్కు పక్కా సమాచారం రావడంతో తాడిపత్రి రోడ్డుపై మాటు వేసి కిరాయి ముఠాను పట్టుకున్నారు. తాడిపత్రికి పోయి 1-2 సార్లు రెక్కి కూడా చేయడం జరిగింది ప్రత్యర్థిని చంపడానికి. ఈ క్రమంలోనే వీరు మన అనంతపురం నుంచి తాడిపత్రికి పోయే క్రమంలో ఇన్నోవా వెహికల్లో వీళ్ళు ఈ కొడివెన్లను తర్వాత మనుషులు అందరూ కలిసి పోయే క్రమంలో వీళ్ళను పట్టుకోవడం జరిగింది. కిరాయి హంతకుల నుంచి 5 వేట కొడవళ్లతో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తిరుపతిలో దారుణం జరిగింది. 4 రోడ్ల కూడలిలో కుమార్ అనే వ్యక్తిని కొట్టి చంపారు దుండగులు. వ్యాపారం చేసుకుని కుమార్ స్నేహితులతో కలిసి మద్యం తాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగి హత్యకు గురై ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వ్యాపారం చేసి ఇంటికి కూడా సరిగ్గా రాడు. ఇక్కడే ఏం పేరు అబ్బాయి పేరు? కుమార్. ఇంటికి వస్తాడు మామూలుగా, మన ఎప్పుడో ఒక రోజు ఇంటికి వస్తూ ఉంటాడు. అన్నీ చెప్తా ఉంటావు తాగదు నేను అనేసి కూడా తాగలేమ్మా అని చెప్తాడే కానీ ఇది ఏం జరిగిందో రోజుకి 10,000, 2,000, 10,000, 15,000 కూడా చేస్తాడు. తిరుమలలో నుంచి వ్యాపారం చేసుకొని వచ్చి ఇక్కడ దిగేసి ఇక్కడ తాగేసి ఎవరు కొట్టేస్తున్నారో తెలియదు. సాక్షి న్యూస్ క్రైమ్ రిపోర్టర్. ఆడపిల్లను కన్న పాపానికి ఆలినే వేధించాడు ఓ కిరాతక భర్త. దీంతో మానసిక క్షోభకు గురైన ఆ బాలింత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చంపాపేటలోని బాలాజీనగర్లో జరిగింది. స్థానికంగా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న బలవర్ధన్ రెడ్డి భార్య కృష్ణవేణి ఇటీవల రెండోసారి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో మళ్లీ ఆడపిల్లనే కంటావా అంటూ బలవర్ధన్ రెడ్డి భార్యను వేధించసాగాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బలవర్ధన్ రెడ్డి కృష్ణవేణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త పెట్టే టార్చర్ భరించలేక పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు యత్నించింది ఓ మహిళ. హైదరాబాద్ గోల్కొండకు చెందిన ఇస్మాయిల్ నూర్జహాన్ 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ బాబు పుట్టిన తర్వాత నూర్జహాన్ తల్లిదండ్రులకు దగ్గరైంది. అప్పటి నుంచి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త తనను వేధిస్తున్నాడంటూ నిద్రమాత్రలు మింగిన నూర్జహాన్ ఆత్మహత్యకు యత్నించింది. భర్త వేధింపులకు తాళలేక గతంలో కూడా నూర్జహాన్ ఆత్మహత్యకు ప్రయత్నించిందని బంధువులు చెప్తున్నారు. 4 साल अच्छे रहे, 2 साल से फिर शुरू हुआ लड़ाई झगड़ा। ये बच्चे को माँ को अब दूसरी को रख लेके छोड़ता बोल रहा, दूसरी औरत को रख ले को है छोड़ता बोल रहा। उन लोग खाए सो पैसा आ गई, सब भी खत्म हो गया। उसको उनका ने कुछ भी नहीं, मार 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 के जला दिया सिगरेट से है, वो भी है पूरा मारिया। दवा पीता, उसको भी पियो बोल को मारता, नहीं पीती बोल तो मारता। కాళ్లపార అని ఆరక ముందే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఓ వధువు. పెళ్లై 15 రోజులు గడవక మునిపే తను చాలించింది. కృష్ణా జిల్లా పెడనకు చెందిన ధనలక్ష్మి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అన్నీ తానే తల్లి నాగలక్ష్మి అల్లారు ముద్దుగా పెంచుకుంది. బంధువుల సహకారంతో మచిలీపట్నానికి చెందిన సంతోష్తో ఈ నెల 11వ తేదీన పెళ్లి చేసింది. పెళ్లై పట్టుమని 15 రోజులు గడవక ముందే ధనలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అనుకోని ఘటనతో బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం సంగం బండలో ఈ దారుణం జరిగింది. సంగం బండకు చెందిన షమీమా బేగం భర్తతో విడిపోయి తల్లి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన శివప్పతో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. అయితే ఈ మధ్య వారికి మనస్పర్ధలు రావడంతో గొడవలు మొదలయ్యాయి. ఎప్పట్లానే షమీమా బేగం దగ్గరకు వచ్చిన శివప్ప ఆమెతో గొడవపడ్డాడు. అది కాస్త పెద్దది కావడంతో షమీమా బేగం ఆమె కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయాలైన తల్లి కూతుళ్లు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు శివప్ప వేటలో పడ్డారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 8 సంవత్సరాల మ్యారేజ్ అయిపోయింది. భర్తతోనే విడిపోయి ఈమె తల్లిగారి దగ్గర ఉంటుంది. ఈ క్రమంలో శివప్ప అనే వ్యక్తి ఈరోజు వచ్చి ఈమె కిరోసిన్ పోసి అంటూ ఇచ్చిందని చెప్పేసి స్టేట్మెంట్ చెప్తున్నది. దీని ప్రకారం మేము కేసు నమోదు చేసి విచారణ. సూసైడ్ నోట్ రాసి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనిపించకుండా పోయింది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్పందన భట్ నిన్న ఉద్యోగానికని వెళ్లి అదృశ్యమైంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని, తన గురించి ఆలోచించొద్దని కుటుంబ సభ్యులకు సూసైడ్ నోట్ రాసింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గురించి వెతకొద్దని తెలిపింది. స్పందన 7 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన డాక్టర్ రాజును వివాహం చేసుకుంది. పెళ్లైనప్పటి నుంచి రాజు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కట్నం డబ్బులతో రాజు జల్సాలు చేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఉద్యోగం చేయాలని భర్తకు అనేకసార్లు చెప్పి విసిగిపోయిన స్పందన చివరకు మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైనట్టు తెలుస్తోంది. స్పందన సెల్ ఫోన్ సిగ్నల్స్ను ట్రేస్ చేసిన పోలీసులు మెదక్ జిల్లా జహీరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. అయితే కొద్దిసేపటికే స్పందన తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఇప్పుడు ఆచూకీ తెలియకుండా పోయింది.
తిరుపతిలో ప్రముఖ బియ్యం వ్యాపారి కిషోర్ కుమార్ కిడ్నాప్కు గురయ్యారు. రైస్ బిజినెస్ చేసే కిషోర్ స్థానిక కన్యకా పరమేశ్వర దేవస్థాన పాలక మండలి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నామినేషన్ వేయడానికి ఇంటి నుంచి బయలుదేరారు కిషోర్. నామినేషన్ వేయక ముందే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. తిరుపతిలో ప్రముఖ బియ్యం వ్యాపారి కిషోర్ కనిపించకుండా పోయాడు. ఇవాళ ఉదయం ఏదైతే కన్యకా పరమేశ్వరి ఆలయం సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నవి, దానికి సంబంధించి నామినేషన్లు వేసుకున్న సందర్భంలో అతని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిషోర్ కుమార్కు బియ్యం అంగడి ఉంది. అలాగే చాలా చోట్ల బియ్యం వ్యాపారిగా ముద్రపడ్డటువంటి కిషోర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో వాళ్ళ బంధువులతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించిన చైర్మన్ అలాగే సంఘం అధ్యక్షుడు ఉన్నారు. ఇవాళ ఉదయం ఎప్పటి నుంచి కనిపించకుండా ఉన్నాడు, ఏం జరిగిందని మీరు? ఈరోజు మా కన్యకా పరమేశ్వరి టెంపుల్ గుడికి ఈరోజు నామినేషన్స్ లాస్ట్ డేట్ ఎలక్షన్స్ గురించి, దానికని కిషోర్ చైర్మన్గా కండక్ట్ చేయాలని నా దగ్గరికి 4 రోజులు తిరుగుతున్నాడు. ఈరోజు ఉదయం 10:45 నుంచి నా దగ్గర ఉన్నారండి. వచ్చి నామినేషన్ ఫామ్ ఫిలప్ చేసి నాకు ఇచ్చేసి నా దగ్గర కూర్చున్నాడు. ఇంకా వేరే వాళ్ళు అందరూ వస్తుంటే కొంచెం యునానిమస్గా చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకు మాట్లాడితే నాకు సపోర్ట్గా కూర్చొని వద్దు ఎలక్షన్స్ లేకుండా యునానిమస్ చేసుకుందామని అందరికీ నచ్చి చెప్తా నా దగ్గరే 2:20 వరకు నా దగ్గర ఉన్నాడండి. 2:20కి అతను వెళ్ళిపోయినాడు. నేను ఇంటికి పోయినాను. ఇంటికి పోయిన తర్వాత 3 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, మరి కిషోర్ కనబడలేదనేసి. ఇంకా అప్పటి నుంచి మేము స్టేషన్కి వచ్చినాము. వీళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి వాళ్ళు సర్చింగ్లో ఉన్నారు, వెస్ట్ స్టేషన్ వాళ్ళు. మీరు ఎక్కడైనా వెతుకులాడా అతని కోసం ఏమైనా ప్రయత్నం చేయడం జరిగిందా? చేయలేదండి. ఎవరు మేము పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది అంతే. చెప్తున్నారు చర్చింగ్ చేస్తున్నామని చెప్పినారు అంతే. అంటే మీతో మాట్లాడాడు ఇవాళ ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఎన్నికల ఎవరితోనో గొడవలు ఉన్నట్లు ఏం తెలియదండి, అలాంటివి ఏం తెలియదు. మీకున్న అనుమానాలు ఏంటి? ఏం లేదు సార్, అనుమానం ఏం లేదు, ఎవరికీ లేదు అనుమానం ఎవరి మీద. నామినేషన్లు వేసే సందర్భంగా మరొక వ్యక్తి ఉన్నాడు, అతనితో పత్రాలు ఉన్నాయన్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఏమన్నా అతను కారులో నుంచి దింపేశారండి. అతను లీగల్ అడ్వైజర్ వెనకాల కూర్చుంటే కిషోర్ ముందర కూర్చున్నాడంట. ఇతను కూడా తీసుకుపోయినాడు. కొంచెం దూరం పోయిన తర్వాత నేను లీగల్ అడ్వైజర్నండి, నాకు ఏజ్ అయింది, నేను ఫుడ్ తినకపోతే ఉండలేనని ఇతను రిక్వెస్ట్ చేసినాడంట. కారు నిలిపి నువ్వు దిగా అని చెప్పి ఆయన దింపేశారు. అతను వాళ్ళ కారు స్టార్ట్ కాలేదని ఏదో చెప్తున్నారు. వీళ్ళ కార్లో తీసి అక్కడ అలిపిరి దగ్గర కారు మార్చారని చెప్తున్నారు. ఏదైతే లీగల్ అడ్వైజర్ ఎక్కడ ఉన్నారు? నా దగ్గర వచ్చి మరి జరిగిందని అని చెప్పి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాంరా అంటే ఇచ్చేసి వచ్చినాను అన్నాడు. మళ్ళీ ఎక్కడ పోయినాడో తెలియదు, ఇంతవరకు కనబడలేదు అతను. ఇది మొత్తం మీద తిరుపతిలో ప్రముఖ బియ్యం వ్యాపారి కిషోర్ కుమార్ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేస్తున్న సందర్భంలోనే ఇక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతని కారులోనే తీసుకెళ్లడం జరిగింది. అలిపిరి దగ్గర అతని సలహాదారుడుగా ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ను వదిలేసి, అతను ఆరోగ్యం బాగాలేదంటే అతను వదిలేశారు. కిషోర్ కుమార్ను మాత్రం తీసుకెళ్లారు. ప్రస్తుతం వెస్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్య వైశ్య సంఘం కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు మా వద్దే ఉన్నటువంటి కిషోర్ కుమార్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి. ట్యూషన్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి బయటకు వెళ్లిన కూతురు మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డ కనిపించలేదని స్టేషన్ మెట్లెక్కిన ఆ దంపతులకు న్యాయం జరగలేదు. 9వ తరగతి విద్యార్థిని మిస్సింగ్ అయ్యి నెల రోజులైనా పోలీసుల్లో చలనం లేకపోవడంపై పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజు అయింది, ఇంతవరకు కూడా జాడలేదండి. మా అమ్మాయి జాడ చెప్పమని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవ్వరు లేడు. అంతా అక్కడికి పోయినా కూడా వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి వాళ్ళతోటి ఆటలాడిస్తున్నది. ఇంత పిల్లలని, ఎంతమంది పిల్లలని ఇట్లా చేస్తారో అర్థం కావట్లేదు. ఇంతవరకు నేను వస్తున్నా కానీ 31 రోజు అయింది, ఇంతవరకు పట్టించుకుంటలేదు. మా పాప ఉన్నదా లేదా అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎస్ఐ వాళ్ళు అంటున్నారు, మీ పాప చనిపోయింది అనుకో అమ్మ, పుట్టలేదు అనుకో అమ్మ అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకేం అర్థం కావట్లేదు. ఇది ఓ తల్లి ఆవేదన. బిడ్డ ఆచూకీ చెప్పనంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈమె పేరు పద్మ. ట్యూషన్కు వెళ్ళొస్తానమ్మా అంటూ 9వ తరగతి చదువుతున్న పద్మ బిడ్డ సాగరిక ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అంతే, నెల రోజులు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాలేదు. ఆ బాలిక ఏమైనట్లు
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు అన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన పద్మ రాజయ్య దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. పేపర్ మిల్లు కార్మికుడైన రాజయ్య పెద్ద కూతురు సాగరిక 9వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 22వ తేదీన ట్యూషన్కు వెళ్ళొస్తానని తల్లికి చెప్పి వెళ్ళింది. అంతే, బాలిక జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అసలు అమ్మేసిండా, అసలు ఏంది, అసలు నిద్ర పట్టలేదు, ఏం లేదు, అసలు మాకు చావే పరిష్కారం అంటే చెప్పండి, మేము చనిపోతాం, ఇంత పేరు రాస్తాం, చనిపోతాం, ఇంత ఎమ్మెల్యే వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. వాని మనిషి కాబట్టి ఇంత కథ నడిపిస్తున్నాడు. రేపు ఈ పిల్ల ఇట్లా పోయింది, ఇంకా ఇంకా ఆడపిల్లలని ఇట్లే చేస్తారా వీళ్ళు? రాజయ్య బిడ్డ ఆచూకీ కోసం సాగరిక స్నేహితురాలను విచారించారు. ట్యూషన్ వద్దకు సాయిల్ అనే వ్యక్తి వచ్చి బెదిరించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సాయి స్థానిక ఎమ్మెల్యే కొడుకు స్నేహితుడిగా పోలీసుల విచారణలో తేలింది. అంతే, సాయిల్ని పోలీసులు తీసుకొచ్చినా ఎమ్మెల్యే ఒత్తిడితో వదిలేశారని సాగరిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చేయబట్టి కారణం నా బిడ్డకు ఆయన ఇది మొత్తం ఎంతమందిని పెద్దలు కడుపు కొడతారో ఈ పోలీసు వాళ్ళ బలం కూడా చూసుకొని పోలీసు వాళ్ళ బలం కూడా ఉన్నది, ఇలా ఎమ్మెల్యే బలం కూడా ఉన్నది. నా బిడ్డ ఎక్కడ పోలే, నా బిడ్డని మొత్తం శేఖర్ వాళ్ళ పార్టీ కదా, శేఖర్ పని ఉండగానే ఫోన్ చేసిండు, బయటకు వచ్చిండు. సాగరిక మిస్సింగ్ అయి నెల రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగరిక తల్లిదండ్రులు. సాక్షి న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. బెజవాడ దొంగల దెబ్బకు వణికిపోతోంది. వరుస చోరీలు నగరవాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే దొంగలు హల్చల్ చేస్తుండటంతో పోలీసులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెజవాడలో దొంగల హల్చల్, వణుకు పుట్టిస్తున్న వరుస చోరీలు, కనబడని రాత్రి గస్తీ, బెంబేలెత్తుతున్న నగరవాసులు. వేసవి వచ్చిందంటే దొంగలు చెలరేగిపోతారు. విజయవాడ నగరంలో కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పడవరేవుల్లోని ఓ ఇంటి తలుపులు బద్దలు కొట్టిన దొంగలు 23 కాసుల బంగారు నగలు, 15,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. కృష్ణలంక బాలాజీనగర్లో ఓ ఇంట్లో కిలోన్నర వెండి సామాగ్రిని, బాపనయ్య నగర్లోని ఓ ఇంట్లో 7.5 కాసుల బంగారు నగలు, పటమటలో ఓ అపార్ట్మెంట్లో సుమారు 3 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు, ప్రసాదంపాడులోని సాయిబాబా గుడిలో ఏకంగా 40 కేజీల వెండి ఆభరణాలను దోచేశారు. రాత్రి వేళలో తగిన గస్తీ లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని నగర ప్రజలు అంటున్నారు. శీతాకాలంలో చైన్ స్నాచింగ్లు, వేసవి కాలంలో ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రుల్లో జరిగే దొంగతనాలు అధికంగా జరగడం సర్వసాధారణమైపోయింది. దొంగలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చోరీ కలను ప్రదర్శిస్తున్నారు. అయితే పోలీసుల గస్తీ బీట్లో మాత్రం మార్పులు లేకపోవడంతో టార్గెట్ చేసిన ఇళ్లను సులువుగా దోచుకెళ్తున్నారు. సిసిఎస్ పునర్వ్యవస్థీకరణ తర్వాత అధికారుల పనితీరు గందరగోళంగా మారిందన్నది అధికారుల వాదన. ఇదే అదనుగా భావించిన దొంగలు చలి చప్పుడు కాకుండా పని ముగిస్తున్నారు. జైల్లో ఉండే పేరు మోసిన దొంగలు, ముఠా సభ్యులు వేసవి వచ్చిందంటే ఏదో ఓ విధంగా బెయిల్పై బయటకు విడుదల కావడానికి యత్నిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నిఘాను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 2014 సెప్టెంబర్లో రాయనపాడులో దోపిడీకి పాల్పడిన ముఠా జనవరిలో పెనుమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీతో సహా అనేక దొంగతనాల కేసుల దర్యాప్తులో ఏమాత్రం పురోగతి సాధించలేకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. బెజవాడ నగరంలో ఓ పక్క పెండింగ్ కేసులు పేరుకుపోతుంటే మరోవైపు కొత్త నేరాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా. మీకు ఆస్తి పన్ను నోటీసులు వచ్చాయా? లేట్ చేయకుండా ఆ బకాయిలను కట్టేయండి. లేకపోతే ఇంట్లో మీరు ఉన్నప్పుడో లేనప్పుడో వస్తువులు మాయం కావడం ఖాయం. ఆస్తి పన్నుకు ఇంట్లోని వస్తువులకు లింక్ ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ. ఈ కంపెనీ 28 లక్షల రూపాయల ఆస్తి పన్ను మున్సిపాలిటీకి బకాయి పడింది. దీంతో బాకీ చెల్లించాలంటూ సిమెంట్ కంపెనీకి మున్సిపాలిటీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31లోగా ఆస్తి పన్ను కట్టిన వారికి కొంత మినహాయింపు కూడా ఇస్తామంటూ ప్రకటించారు అధికారులు. అయితే వీటికి సిమెంట్ కంపెనీ స్పందించకపోవడంతో ఏకంగా ఫ్యాక్టరీలోని కొన్ని వస్తువులను జప్తు చేశారు. టైంకు ఆస్తి పన్ను కట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు మంచిర్యాల సిమెంట్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను
జప్తు చేయడం జరిగింది. దానికి కారణము వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి మరి ఆస్తి పన్నుని కట్టకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. కొని కూడా వాళ్లకు టైం అండ్ అగైన్ ఎన్నిసార్లు కలిసినా కూడా వాళ్ళని పర్సనల్గా కలిసి స్పెషల్ నోటీస్ ఇచ్చి అదేవిధంగా రెడ్ నోటీస్ ఇచ్చినా కూడా మంచిర్యాల సిమెంట్ కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ మంచిర్యాల సిమెంట్ కంపెనీకి 2 సంవత్సరాలుగా 28 లక్షల రూపాయల ఆస్తి పన్ను డ్యూ ఉంది. అది చాలా హ్యూజ్ అమౌంట్. వాళ్లకు మేము టైం అండ్ అగైన్ గుర్తు చేసినా కూడా వాళ్ళు మరి కట్టలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆస్తి పన్ను అటాచ్మెంట్ చేయడం. మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులను ఆదర్శంగా తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అధికారులు. మెదక్ జిల్లా రామాయంపేట గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి పన్నులే కాదు, నల్లా బిల్లులు కూడా కట్టని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి తలుపులే కాదు, ఇంట్లో ఉన్న టీవీ గట్రా వస్తువులను కూడా పట్టుకెళ్లారు గ్రామ పంచాయతీ సిబ్బంది. మొండి బకాయిల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో ఇక్కడ 39 లక్షల బకాయి గాను ఇంకా పెండింగ్ 9 లక్షల బకాయిలు ఉన్నాయి. ఇటు వసూలు ఇవాళ రేపు పూర్తి చేయడానికి మొత్తం జిల్లా మొత్తం 100% చేయాలని డిపిఓ గారు లక్ష్య సాధన పెట్టుకున్నాడు. అందుకొరకే ప్రతి గ్రామం కూడా 100% చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్గా టీం రావడం జరిగింది సార్. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సామాన్ కూడా జప్తు చేస్తాం సార్. బకాయి పడ్డ మొండి బదులు ఎవరినా కానీ వారి ఆస్తులు కూడా జప్తు చేసి గ్రామ పంచాయతీ తీసుకెళ్తారు. మరోవైపు అధికారుల తీరుపై బకాయిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టేందుకు టైం ఇవ్వకుండా వస్తువులను జప్తు చేయడాన్ని తప్పుపడుతున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగుండ్రి, 5-10 నిమిషాలలో ఉరికేస్తాడు నా కొడుకు అని గజలో పట్టుకుంది. ఇట్లా రెట్టలు పట్టిన ఇట్లా ఏడ్చిన అనేక ముసలోడు తానం చేస్తుండు, సబ్బు పురుగుతోటి ఉరికొచ్చిండు. 500 పట్టుకొని నేను కడతా అన్నా కానీ ఆగకుండా పోయి ఆయన వీకేసిరు. బిడ్డ ఏం వీకేసిరం? దర్వాజకర్లు సామాన్ అంతా తీసుకుపోతాము, పంచాయతీ ఆఫీసులో పెడతాము అంటానని అన్ని వీకేసి పోయిర్రు. పిక్కొని పోయి ఆడబెట్టిపోయి. సో మొండి బకాయిదారులు బియ్యలాట్ నోటీసులే కదా అని లైట్గా తీసుకోకండి. ముక్కు పిండి కాదు, వస్తువులు పట్టుకెళ్లి మరీ బాకీ తీర్చుకుంటామంటున్నారు అధికారులు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.